పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే అప్పుడు జానులు గొల్లలు ఏం తెచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళములు ఇచ్చారు. క్రిస్మస్ అంటేనే ఇస్తాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోకం నుండి భూలోకానికి పాపుల్ని రక్షించడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, అనేక మందిని నడిపించడానికి వచ్చిన యేసు ప్రభు వారు. క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు వేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, క్రిస్మస్ చేస్తాం, కానుకలు ఇచ్చుతాం. ఇది కాదు నిజమైన క్రిస్మస్ అంటే. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు అసలైన సిసలైన క్రిస్మస్. ముందు నీ హృదయాన్ని దేవుడి కప్పు చెప్పు. అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అప్పుడే మన ఇంటిలో నిజమైన క్రిస్మస్. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మన మాట పరిశుద్ధంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించుతా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అప్పుడే పరలోకంలో తండ్రి మనల్ని చూసి ఎంతో ఆనందపడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.